నిజంగా ఇది 400 నుంచి 500 సంవత్సరాల చరిత్ర గల పురాతనమైన ఆలయం అండి. గుడి చుట్టూగా చాలా పెద్ద సర్పం తిరుగుతూ ఉండేదని చెప్పేవారు. ఆ సర్పం కూడా చాలా మహిమాన్వితమైందని చెప్పి 69-70 ప్రాంతంలో నిశాంత్ అనే మూవీ కూడా జరిపారు ఇక్కడ. ఒక 100 సినిమాలు జరిగినాయి. నిశాంత్ సినిమాని అమరీష్ పూరి, అక్కన్న మాదన్నలు నిర్మించిన మరో ఆలయం అండి. ప్రకృతి రమణీయత ఉట్టిపడుతూ ఉంటుంది. 400 సంవత్సరాల చరిత్ర ఉన్న మెట్ల బావిని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. స్వామివారి పాదాలు, ఇక్కడ స్వామివారి తొడ మీద అమ్మవారు కూర్చున్నట్లుగా ఉంది. 10 మంది నుంచి స్టార్ట్ చేసినాం. 10 పోయి 20 అయినారు, 20 40 అయినారు, 40 50 అయినా ఒక 130 మందికి వచ్చినాం ఈ టైం వరకు. ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప. ఇది మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి వచ్చామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆలయం లోపలికి వెళ్దాం. వెళ్ళే ముందు మీకు తెలుసు కదా, లైక్, షేరు, సబ్స్క్రైబ్. మరి ఆ లైక్ ఏదో కొట్టేస్తే, ఆ సబ్స్క్రైబ్ ఏదో చేసుకుంటే ఆలయం లోపలికి వెళ్దాం, స్వామివారిని దర్శించుకుందాం, ఆలయం విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయానికి సంబంధించిన ఈ వీడియోను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు శ్రీలక్ష్మి నిలయం అపార్ట్మెంట్స్, హైదరాబాద్ ECIL కాప్రా ఏరియాలోని సాకేత్ దగ్గర సుమా ఎన్క్లేవ్ ప్రాంతంలో 40 ఫీట్స్ రోడ్లో కొత్త కన్స్ట్రక్షన్, రెడీ టు మూవ్ ఫ్లాట్స్. 1330 SFTలో నార్త్ ఈస్ట్ ఫేసింగ్తో ఫ్లోర్కు 2 ఫ్లాట్స్, నో కామన్ వాల్స్, విశాలమైన హాల్ మరియు బెడ్రూమ్స్తో, లిఫ్ట్, కార్ పార్కింగ్, మున్సిపల్ వాటర్, 3 ఫేస్ కరెంట్ వంటి అన్ని అమెనిటీస్తో ఇప్పటికే సగం ఫ్లాట్స్ సేల్ అయ్యాయి. త్వరపడండి. మరిన్ని వివరాల కోసం ఈ కింది కాంటాక్ట్ నెంబర్లో సంప్రదించండి. భగవద్గీత 2వ అధ్యాయము, సాంఖ్యయోగము 51వ శ్లోకము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. భావం: నిష్కామయోగులు కర్మఫలం ఆశించకుండా జన్మబంధాల నుంచి తప్పించుకొని ఉపద్రవం లేని మోక్షం పొందుతున్నారు. మిత్రులారా, మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామంలో నెలవైన ఈ ఆలయానికి చేరుకోవాలంటే బోయిన్పల్లి నుంచి 12 కిలోమీటర్ల దూరం. బోయిన్పల్లి చౌరస్తా నుంచి కొంపల్లి మేడ్చల్ నేషనల్ హైవేపై వెళ్ళాలి. ఈ రోడ్లో కొంపల్లి దాటుతుండగానే ఇదిగో ఈ బ్రిడ్జి పక్క నుంచే ఎడమవైపుకు గుండ్లపోచంపల్లి ఊర్లోకి వెళ్ళే రోడ్డు వస్తుంది. ఈ రోడ్లో ఇలాగే సుమారు కిలోమీటర్న్నర వెళ్తే కుడివైపు ఆలయానికి సంబంధించిన ఆర్చ్ కనిపిస్తుంది. ఇలాగే కొన్ని మీటర్లు ఆర్చ్ లోపలికి వెళ్తే ఆలయాన్ని చేరుకుంటాం. చూడండి, తిరునామాలు కూడా కనిపిస్తున్నాయి కదా మనకు. పైన 2 సింహాలు ఉన్నట్లుగా ఒక మహాద్వారం అండి ఇది. ఇక్కడి నుంచి చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ప్రకృతి రమణీయత మధ్య ఆలయం ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. చుట్టూ కొబ్బరి చెట్లు. ఆహా! దీపస్తంభం అండి ఇది. ఈ మధ్య అన్నమాట మళ్ళీ శిథిలావస్థకు చేరిన ధ్వజస్తంభాన్ని తొలగించి పునఃప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట. చూడండి, ఇక ఆ తర్వాత ఇక్కడ గరుడాల్వార్ వారు కనిపిస్తున్నారు చూడండి, గరుడ వారు. ఆహా! ఇక చూడండి, ఆలయ శైలి మనకు ఇటువంటి ఆలయాలే మనం సంగారెడ్డిలో, కల్పగుర్లో చూసాము. అదేవిధంగా మరికొన్ని కాకతీయుల శైలిని పోలిన విధంగా మనకు ఆలయం కనిపిస్తుంది. కానీ అక్కన్న మాదన్నలు ప్రత్యేకంగా కూడా ఒక శైలిని ఫాలో అవుతూ వచ్చారు. మనకు అదే శైలిలో ఈ ఆలయం కనిపిస్తుంది. చూడండి, మనం ఇప్పటికే పాత బస్తీలో అక్కన్న మాదన్నలు నిర్మించిన ఆలయాలు ఇటువంటి శైలిలో చూస్తుంటాం. ఎక్కువగా ఈ దృశ్యకావ్యాలు నిండిన శిఖరాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ కూడా అలాగే ఉందన్నమాట.
ఇక్కడ మనకు కనిపిస్తున్నారు, మరి ఆంజనేయ స్వామి రూపంలో అయితే నాకు కనిపిస్తుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి కామెంట్లో పెట్టండి. ఇక ప్రత్యేకించి ద్వారాలు చూపించాలండి మీకు. ఎంత అద్భుతమైన కార్వింగ్తో కనిపిస్తున్నాయి. అయితే ఇవి పురాతనమైనవి కాదండి. ఈ మధ్య ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసినప్పుడు కూడా ద్వారాలను మార్చడం జరిగింది. అయినా సరే ఇది పూర్వశైలిని పోలినట్టుగా వీళ్ళు తయారు చేయించి పెట్టడం మాత్రం నిజంగా గొప్ప విషయం అండి. చూడండి, ఇరుముడు కట్టుకుంటున్నారు. మనం వచ్చిన సమయంలో ఇది చూడడం కూడా అదృశ్యమే అండి. ఒక ఇరుముడి కట్టుకునే ప్రక్రియను చూడడం కూడా అదృశ్యమే అండి. అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలు మీ అందరికీ లభించాలని. మంగళాశాసనపరే స్మదాచార్య పురోగమై సర్వై చ పూర్వాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళమహనీరాజనం సమర్పయామి. ఓం తద్విష్ణుం పరం సదా పశ్యంచి జూరః జీవిక్రాం తద్విక్రాహాన్ పర్యాప్యానంతరాయాయ సర్వమోదిః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నిజంగా అండి, లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేతంగా చతుర్భుజుడై అభయమిస్తున్న ముద్రలో కనిపిస్తూ ఉంటాడు స్వామివారు. నిజంగా అండి, ఒక 400-500 సంవత్సరాల నుంచి స్వామివారు పూజలు అందుకుంటున్నారంటే ఈ ఆలయం ఎంత శక్తివంతమైన ఆలయం అయి ఉంటుంది, ఎంత మహిమాన్వితమైన ఆలయం అయి ఉంటుంది. చూడండి, ఎన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలను దాడులను తట్టుకొని నిలిచి ఉంటుంది. ఈ మధ్య పునఃప్రతిష్ఠ చేసుకున్నప్పటికీ కూడా, అంటే ఈ ధ్వజస్తంభం మరియు ఇతర కార్యక్రమాలు జరుపుకున్నప్పటికీ కూడా ఈ పాత శైలి అనేది కోల్పోకుండా నిర్మించి ఉండడం మాత్రం చాలా గొప్ప విషయము. అయితే ఈ స్వామి నిజంగా వచ్చిన భక్తులకు కొంగు బంగారం అండి. వారి కోరికలు నెరవేరుస్తున్నారు కాబట్టి ఇప్పటికీ కూడా ఇక్కడ శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి లాంటి కార్యక్రమాలకు చాలా సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు. వంశపారంపరిక అర్చకులము, 5వ తరం వాళ్ళం మేము. ఇది 500-600 ఏళ్ల చరిత్ర కలిగేదని చెప్పి మన పూర్వీకులు తెలిపారు. ఇది అక్కన్న మాదర్ల కాలంలో నిర్మాణం చేసి ఉన్నదని చెప్పి మన పూర్వీకులు తెలిపారు. అదేవిధంగా 2004వ సంవత్సరంలో కూడా యంత్రప్రతిష్ఠ చేయించాము. ధ్వజస్తంభము, చక్రప్రతిష్ఠ కార్యక్రమాలు మళ్ళీ నిర్వహించాము. భక్తులందరి కోరికలు కూడా వారి కోరికలు ఏమున్నాయో నెరవేరడం జరుగుతుంది. దేవాలయాన్ని భక్తులు వస్తూనే ఉంటారు. ఇక్కడ స్పెషల్గా ఏం లేదు, సోమవారం మంగళవారం నాడు కార్యక్రమాలు ఉంటాయి. ఇంతకుముందు ఇందులో సినిమాలు షూటింగ్లు అనేవి జరగడం జరిగింది. 69-70 ప్రాంతంలో నిశాంత్ అనే మూవీ కూడా జరిపారు ఇక్కడ. అదే కాదు, ఈ ఆలయానికి సంబంధించిన మరొక ప్రత్యేకత ఏంటంటే అందమైన ప్రకృతి రమణీయత మధ్య ఈ ఆలయం ఉంటుంది కదా. ఈ ఆలయము కొన్ని సంవత్సరాలు, అంటే కొన్ని దశాబ్దాల క్రితమే కొన్ని సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ జరిగాయంటే ఈ ఆలయం గురించి ఎక్కడి వరకు వెళ్ళింది అనేది మనం ఒకసారి ఊహించుకోవాలండి. అంటే సుమారుగా ఒక 50 ఏళ్ల కింద, 60 ఏళ్ల కింద హిందీ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. ఈ ఊర్లో ఉన్న చాలామంది కూడా ఆ సినిమాలో కనిపించడం జరిగింది. అంటే ఒకసారి ఊహించుకోండి. ఇప్పటికీ కూడా ఆ సినిమా చూసినప్పుడల్లా ఈ ఆలయము, ఈ ఊరు గుండ్లపోచంపల్లి ఊరు గుర్తుకొస్తూ ఉంటుంది. అంటే చూడండి, ఈ ఆలయ విశేషం అనేది ఎంతవరకు వ్యాపించింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దీని మీద ప్రేమే నా ప్రాణం, ఈ గుళ్ళే ఒక 100 సినిమాలు జరిగినాయి. నిశాంత్ సినిమాని అమరీష్ పూరి నేను పుట్టక ముందుకు ఈ గుడి ఊళ్ళే శ్రీరామ్ రెడ్డి ఇల్లుండే. ఆ ఇంట్లో ఈ ఊళ్ళే ప్రతి ఒక్క సాకలి, మంగలి, కుమ్మరి, వడ్డెర అన్ని జాతులకు సంబంధించిన మా ఊరు గ్రామస్తులు ఉండడం మాకు సంతోషకరం. మా ఊరు గ్రామస్తులు అందరూ నిశాంత్ సినిమాలో పాల్గొని పెద్ద ఎత్తున, ఎందుకంటే ఆ గుర్తింపులు అనేది ఆనవాయిలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటాం కాబట్టి. అదేవిధంగా నిత్య సీత, ఆకుట, ప్రేమే నా ప్రాణం, రౌడీ అన్నయ్య, ఇంకా మొదలగు సినిమాలు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి జనాలు బాగా వస్తారు స్వామివారి దర్శనార్థం. స్వామివారు కూడా అందరి యొక్క కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత శివాలయం కూడా చాలా పాత శివాలయం,
మహాశివరాత్రి మళ్ళీ కార్తీక మాసంలో కూడా జనాలు బాగా వస్తారు. బాగా జరుగుతుంది శివాలయంలో కూడా. ప్రతి శనివారం మంగళవారం ఆంజనేయ స్వామి ఉన్నాడు కాబట్టి ఆంజనేయ స్వామి దగ్గర కూడా భక్తులు బాగా వస్తుంటారు. ఆంజనేయ స్వామి కూడా అందరి యొక్క కోరికలు తీర్చేవాడే. దాని తర్వాత వచ్చేసి కాలభైరవుడు కూడా ఉన్నాడు ఇందులో. కాలభైరవుడికి ప్రతి అష్టమి రోజు అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇలా ఈ దేవాలయంలో ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఏమైనా భక్తులు కూడా కార్యక్రమాలు చేయించుకుంటూ ఉంటారు. ఈ ఆలయానికి మొన్నటి వరకు ఒక పెద్ద దేవతా సర్పం రక్షకుడిగా ఉండేదట. అది చాలా పెద్ద సైజులో ఉండేదట. ఈ ఊర్లోని పెద్దవారు వారి పై తరాల వారు ఆ సర్పాన్ని చూశారట. అయితే ఎప్పుడూ దేవాలయం చుట్టూ తిరుగుతూ ఉండేదట, కానీ ఎవరికి ఏమీ హాని కలిగించలేదట. ఆలయం పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదట ఆ దేవతా సర్పం. దేవాలయానికి రావాలంటేనే చాలా భయంగా, చాలా ఇదిగా ఉండేదట. ఈ దేవాలయం కూడా అలా ఉండేది అప్పుడు. ఆ దేవాలయం కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు, ఇక్కడికి రావాలంటే భయము అందరికీ అలా ఉండేది. ఇక్కడ కూడా ఈ గుడి చుట్టూ కూడా పెద్ద పాము ఉండేదని కూడా చెప్పేవారు. గుడి చుట్టూగా చాలా పెద్ద సర్పం తిరుగుతూ ఉండేదని చెప్పేవారు. ఆ సర్పం కూడా చాలా మహిమాన్వితమైందని చెప్పి ఎన్నోసార్లు తాతగారు, నాన్నగారు వాళ్ళు కూడా చూశారు ఆ సర్పాన్ని. చాలా పవర్ఫుల్ ఇది. చూడండి ఈ పురాతన శైలి, చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు. ఇది ఇప్పుడు మనకు కనిపించేంత కూడా చాలా పెద్దదండి. సుమారుగా ఒక 10x8 మనకు కనిపిస్తుందండి. ఇక్కడ 10x8 కనిపిస్తుంది. ఎంత పెద్ద రాయి తీసుకొచ్చి దీని మీద పెట్టారో చూడండి. ఎంత గొప్ప విషయం ఇది. ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళను పేర్చి నిర్మించిన ఆలయం అండి ఇది. నిజంగా చూడండి ఈ డిజైన్, చూడండి పైన ఎంత అద్భుతమైన డిజైన్ ఉందో. ఇంకా ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప. నిజంగా చూడండి మనం వచ్చిన వేళా విశేషము ఈరోజు ఇరుముడి కార్యక్రమం కూడా ఇక్కడ నడుస్తుందండి. ఇక్కడ అయ్యప్ప సన్నిధానం ఇక్కడ ఉంది. కొందరు వందలాదిగా కూడా అయ్యప్ప భక్తులు ఇక్కడ ఉంటారు. మనం వచ్చిన రోజే ఇరుముడి కార్యక్రమం చూడండి. చూసేవారికి ఎంత భాగ్యం ఉంటే ఇలాంటి కార్యక్రమం చూడగలుగుతాము. నాకు అదృష్టం ఉంది, చూసే మీకు కూడా అదృష్టం ఉందని మనం అనుకోవాలండి. స్వామియే శరణమయ్యప్ప. అది మనం వచ్చి ఇప్పుడు దగ్గర అంటే ఒక 30 సంవత్సరాల నుంచి గుడికి వచ్చి వస్తున్నాము, మాలలు వేసుకుంటున్నాము, ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు రెగ్యులర్గా మామూలుగా వచ్చేసి ఇప్పుడు రెగ్యులర్ అయిపోయినాం ఇక్కడ. ఇప్పుడు అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ అంటే ఒక 95 నుంచి ఇక్కడికి వచ్చేసినాం గుడికి. అంటే ఇప్పుడు ఇన్ని 10 మంది నుంచి స్టార్ట్ చేసినాం. 10 పోయి 20 అయినారు, 20 40 అయినారు, 40 50 అయినా ఒక 130 మందికి వచ్చినాం ఈ టైం వరకు. చూడండి స్వామివారి దర్శనం తర్వాత మనకి ఇక్కడ పక్కనే దాసాంజనేయ స్వామివారి ఆలయం అండి ఇది. ఇక మనకు ఇక్కడ కనిపిస్తున్న ఈ దాసాంజనేయ స్వామివారి ఆలయం కొత్తగా నిర్మించారండి ఈ మధ్య, కానీ విగ్రహం మాత్రం పురాతన విగ్రహమే అండి. ఈ లక్ష్మీనారాయణ స్వామివారు ఆలయం ఎప్పుడు నిర్మితమైందో అప్పటి నుంచి ఉన్న విగ్రహం అనమాట ఈ దాసాంజనేయ స్వామివారిది. అయితే నిజానికి ఈ విగ్రహం ఇక్కడ స్వామివారి ఎదురుగా ఉండేయండి ఇదివరకు. ఆ తర్వాత పునఃప్రతిష్ఠ ఎప్పుడైతే జరుగుతున్న క్రమంలో మరి ఏదో కారణాల వల్ల ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు ఈ ఆలయంలో స్వామివారు పూజలు అందుకుంటున్నారు. చూడండి మనకు ఈ దాసాంజనేయ స్వామివారి ఆలయం తర్వాత ఇది ఉమామహేశ్వర స్వామివారి సన్నిధి అండి. చూడండి ఇప్పటికే మనము ఈ అక్కన్న మాదన్నలు కట్టించిన ఆలయాలు చాలా వరకు చూస్తున్నాము. అయితే వాళ్ళు పాటించిన ఒక సూత్రం గురించి మాత్రం మనం గుర్తు చేసుకోవాలండి. వారు శివకేశవ అభేద ఆలయాలే నిర్మించారండి ఎక్కువ కూడా. ఎందుకంటే అప్పుడు శైవులు వైష్ణవులకు జరుగుతున్న గొడవల దృష్ట్యా ఇలాంటి ఆలయాల నిర్మాణం ద్వారా హిందువుల్లో ఐక్యత పెరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా శివకేశవ అభేదంగా ఆలయాలు నిర్మించడం జరిగింది. అందులో ఒక భాగంగానే మనకి ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామివారు, అదేవిధంగా ఉమామహేశ్వర స్వామివారు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ శివరాత్రి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయండి. వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. సుమారు 400-500 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న ఉమామహేశ్వర స్వామివారి లింగం మనకు కనిపిస్తోంది. పెద్ద పానవట్టం మీద చిన్న సైజులో లింగం కనిపిస్తుందండి. చూడండి ఎంత అద్భుతం.
నిజంగా చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుందో. ముఖ్యంగా కార్తీక వనభోజనాలు లాంటివి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ఆలయం. చూడండి మనకి ఇక్కడ కాలభైరవ స్వామి కూడా ఉన్నారండి. అందుకే ఇక్కడ అష్టమి రోజు కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. చూడండి ఇక ఈ ఆలయానికి చేరుకోవాలంటే అండి ఈ కొంపల్లి మెయిన్ రోడ్లో గుండ్లపోచంపల్లి బస్ స్టాప్ ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి 229 బస్సులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయి, మీకు తెలుసు. ఆ బస్సుల్లో ఈ గుండ్లపోచంపల్లి బస్ స్టాప్లో అంటే హైవే మీద ఉన్న బస్ స్టాప్లో దిగి అక్కడి నుంచి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఆలయానికి నడుచుకుంటూ రావాల్సి ఉంటుందండి. సొంత వాహనాల్లో వచ్చేవారు మాత్రం సులభంగా చేరుకోవచ్చు. వారి కోసం నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నేను 96లో దీనికి జనరల్ సెక్రటరీగా ఉన్నా. జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆ టైంలోనే ఒక 6 లక్షల రూపాయలతోటి చందా స్టార్ట్ చేస్తే 6 లక్షల రూపాయలలో ఈ గోడ కట్టడం జరిగింది. ధ్వజస్తంభం నంద్యాల నుంచి తేవడం జరిగింది. అది అప్పటి నుంచి రాజకీయంగా ఎలక్షన్ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25 సంవత్సరాలు అయినా దినదినం అభివృద్ధి, భక్తులు పెరుగుతారు. భక్తుల తగ్గట్టు గ్రామాభివృద్ధికి ఎట్లనో గ్రామ పంచాయతీకి ఎట్లా ట్యాక్సులు కడతారో ఈ గుడికి ఆనవాయితీగా భక్తులు అవడము మాకు గ్రామానికి సంతోషకరమైన విషయం. చూడండి 400-500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడికి కోనేరు కూడా ఉందండి. చాలా పురాతనమైన కోనేరు. అంటే ఈ గుడి ఆలయానికి ఎంత చరిత్ర ఉందో ఆ కోనేరు కూడా అంత చరిత్ర ఉంది. మనం ఇప్పుడు ఈ గుడి ఎదురుగానే ఉంటుందండి ఈ కోనేరు. చూద్దాం పదండి. చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ నిర్మాణం అయితే నిజంగా. ఆహా, పెద్ద పెద్ద రాళ్ళు గ్రానైట్లు పెట్టి నిర్మించారండి. అంటే భూగర్భం నుంచి సుమారు ఒక 20-25 ఫీట్లు కిందికి అండి ఈ కోనేరు కట్టి. ఇదివరకు ఇదంతా కూడా నీళ్లు నిండిపోయి ఉండేది, చాలా లోతు కూడా ఉండేది. కానీ ఈ మధ్య లోతు తగ్గించారట. కానీ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. ఈ మధ్య కూడా మనకు హైదరాబాద్లో చాలా చోట్ల ఈ తవ్వకాల్లో కింద మనకు బావులు కనిపిస్తున్నాయండి లోపల. నిజంగా అక్కడ ఒక పురాతనమైన విగ్రహం చాలా దెబ్బతిన్న పరిస్థితిలో ఉంది చూడండి. లక్ష్మీనారాయణ స్వామి వారి విగ్రహం ఇలాగా అనిపిస్తుంది చూడండి. మనకు ఇక్కడ ఏదో ఒక చెట్టు మొక్కలా కనిపిస్తుంది. స్వామివారి పాదాలు ఇక్కడ స్వామివారి తొడ మీద అమ్మవారు కూర్చున్నట్లుగా ఉంది. బహుశా లక్ష్మీనారాయణ స్వామివారిదే అని నేనైతే అనుకుంటున్నానండి. ఎవరికైనా మీకు దీనికి సంబంధించిన ఆనవాళ్ళను చూసి ఏమైనా గుర్తుపట్టగలిగితే మీ కామెంట్లు పెట్టండి. ఎంత అద్భుతంగా ఉంది. మనకు వెనక ఆలయం కనిపిస్తోంది, ముందల కోనేరు కనిపిస్తోంది. చాలా అద్భుతంగా ఉంది. ఈ మధ్య ప్రభుత్వం కూడా కొన్ని ఇటువంటి భావనలను పునరుద్ధరణ కార్యక్రమాలు అయితే చేపట్టింది. అలాగే దీన్ని కూడా మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఎవరైనా ముందుకు వచ్చి కృషి చేస్తే మాత్రం ప్రభుత్వంగా ఇది కూడా ఒక టూరిజం స్పాట్ లాగా మారుతుందనడంలో సందేహమే లేదండి. రామదాసు కాలంలో కూడా అయితే టైంలో కూడా అక్కన్న మాదం టైంలో ఈ గుడిని నిర్మించారు. అక్కడ భద్రాచలంలో ఏ విధంగా నిర్మించారు, ఇక్కడ కూడా వాటికి సంబంధించిన టెంపుల్స్ ఇవన్నీ కూడా పురాతన ఆలయాల్లో ఇది ఒక ప్రసిద్ధి చెందిన ఈ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. విష్ణుమూర్తి స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనారాయణ రూపంలో ఇక్కడ ఉంటాడు. పక్కనే విష్ణుమూర్తి ఆలయం పక్కనే కూడా శివాలయం ఉంటుంది. ఎక్కడ కూడా ఈ విష్ణుమూర్తి శివాలయం పక్క పక్కనే ఉండడం కూడా చాలా అరుదు. అటువంటి టెంపుల్లో కూడా ఈ ఆలయానికి కూడా తగిన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఆ యుగం 400 ఏళ్ళ నాటి కాలం నాటి టెంపుల్ ఇది. పూర్తిగా రాతి బండతో కూడా వెలిసినటువంటి కోనేరు ఉంటుంది ముంగట కూడా. ఈ ఆలయానికి సంబంధించి కూడా 100 ఎకరాల కూడా దేవ మాన్యం కూడా ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గుండ్లపోచంపల్లి గ్రామం నుంచి మున్సిపాలిటీ నుంచి గ్రేటర్గా కూడా అభివృద్ధి చెందింది. టెంపుల్ కూడా దినాదిన ముందు కూడా అభివృద్ధి చెందుతుంది. ఒక్కొక్క ఆలయాన్ని ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క వైభవం, అదేవిధంగా ఆలయంలో కొంత శక్తి కూడా నిండి ఉంటుంది. మరి ఆ శక్తిని మనం అందుకోవాలంటే ఆలయాన్ని దర్శించాలి. ఆ లోపల ఉన్న కొలువైన స్వామిని మనసారా వేడుకోవడమే. మరి మీరు ఆ ప్రయత్నాన్ని చేస్తారు కదా అన్నట్లు మరి ఈ 400 నుంచి 500 సంవత్సరాల చరిత్ర గల
ఈ లక్ష్మీనారాయణ స్వామి అదేవిధంగా ఉమామహేశ్వర స్వామి వారి ఆలయాలకు సంబంధించిన వీడియో మీకు ఎలా అనిపించింది దయచేసి మీ కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా ఇటువంటి పురాతన ఆలయాలను మరిన్ని మీకు చూపించాలంటే నాకు కొంత ప్రోత్సాహం కావాలి కదా. మీకు తెలుసు ఆ ప్రోత్సాహం ఏంటో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల. జై శ్రీమన్నారాయణ.